హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెగ్నెంట్ అయిన కృష్ణకు అసలు గర్భసంచే లేదని సంబరపడుతున్న ముకుందకు ఎదురుపడ్డ ఊహించని షాక్. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక కృష్ణ అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అసలు ఎందుకు ఈయన డల్గా ఉన్నారు, పరిమళ మేడంని అడిగి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. గుడికి వెళ్ళాలి అనుకునే సమయంలో ముకుంద కూడా వస్తానని అనడంతో ఇప్పుడు నేను ఇక అక్కడికి వెళితే ముకుందకి తెలిసిపోతుంది, వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి ముకుందని ఎలా అయితే అవాయిడ్ చేసేసి ఇక తనైతే ఆసుపత్రికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే ముకుందకు తన ప్రేమ గురించి చెప్పాలి అని ముకుందని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కానీ ఇక ఎలాగైనా సరే అసలు ఆదర్శ్ని ఆ విషయమే చెప్పనివ్వకుండా డైవర్ట్ చేస్తుంది. కానీ అమ్మ అడిగింది అంటే తప్పకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకోవాలి, ఆ తర్వాత మన మంచి కోసమని అర్థమవుతుందని చెప్పేసి మెలికి పెట్టేసి వెళ్ళిపోతాడు ఆదర్శ్. అయితే ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక కృష్ణ అయితే ఆసుపత్రికి వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత చిన్న ఆరోగ్య సమస్యకు ఎందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కృష్ణ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణ కూడా ఒక డాక్టర్ కాబట్టి అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక కృష్ణ కోసం అప్పటికే మురారి కూడా ఆసుపత్రికి అయితే వచ్చేస్తాడు. ఇక అక్కడే ముకుంద కూడా ఉంటుంది. ఇక ఈలోగా మేడం, మీకు గర్భసంచి తీసేయాలి మేడం, మీకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు, మీ గర్భసంచి పూర్తిగా పాడైపోయింది, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారే గబగబా ఇక రిపోర్ట్స్ అయితే తీసుకుంటుంది. ఆ రిపోర్ట్స్లో క్లియర్గా ఉంటుంది గర్భసంచి పాడైపోయిందని, ఇంకెప్పటికీ పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పేసి ఇక అర్థమైపోతుంది. అలా అర్థమైన కృష్ణ ఒక్కసారే తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక ఏమైంది కృష్ణ? ఏసీపీ సార్, నాకు పిల్లలు పుట్టే యోగం లేదంట, గర్భసంచి తీసేయాలి, పూర్తిగా పాడైపోయిందని చెప్పేసి కృష్ణ ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ, ఎందుకు కృష్ణ బాధపడుతున్నావు? పిల్లలు లేకపోతే ఏముంది, నాకు నువ్వు, నీకు నేను, ఒకరి కోసం ఒకరు బ్రతుకుదాం. పిల్లల గురించి ఇప్పుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీకు నేను లేనా? నేనున్నాను కదా, నిన్ను ప్రాణంలా చూసుకుంటాను. పిల్లల విషయంలో నిన్ను ఎప్పటికీ బాధ పెట్టను. పెద్ద తీగ మాటిచ్చాను ఏసీపీ సార్. ఇక వచ్చే సంవత్సరం లోపల నేను బిడ్డని కనిస్తానని మాటిచ్చాను. ఆ మాటని తప్పుతున్నాను. అసలు నాకేమైంది ఏసీపీ సార్? ఏమో అదే అర్థం కావడం లేదు కృష్ణ. అసలు ఏం జరిగిందో ఈ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతూ నేను నీకు ఈ నిజాన్ని చెప్పలేకపోయాను. నాలో నేనే నలిగిపోయాను. కానీ చివరికి ఎలా అయితే నీకు నిజం తెలిసింది. నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఉంటేనే నేను ధైర్యంగా ఉండగలను, లేకపోతే నా ధైర్యమే చచ్చిపోతుందని చెప్పేసి ఇక మురారి అయితే అంటూ ఉంటాడు. ఏసీపీ సార్ అంటూ లోపలికైతే వెళుతుంది. అలా ఆసుపత్రి థియేటర్లోకి వెళుతుంది. అలా ఇక తనకు ఆపరేషన్ చేసేస్తారు, వచ్చేస్తుంది, ఇక అన్నీ అయిపోతాయి. ఇక ముకుంద చాలా సంబరపడిపోతూ ఉంటుంది. నేను అనుకున్నదే జరిగింది, ఇక ఎప్పటికీ కృష్ణకి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి ఇక నేను అదృష్టవంతురాల్ని. రూపాన్ని మార్చుకుని ఇక్కడికి వచ్చింది కృష్ణ పిల్లల్ని మొయ్యడానికి కాదు, కృష్ణని మురారికి దూరం చేసి మురారి జీవితంలోకి వెళ్ళాలని. ఇక కృష్ణకి పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి తప్పకుండా పెద్దత్తయ్య ఇక మురారికి ఇంకొక పెళ్లి చేయడానికి సిద్ధపడతారు. అప్పుడు నేను మురారిని పెళ్లి చేసుకుంటానని, అలాగే నేను ఇక కృష్ణ కోసం త్యాగం చేసినట్టుగా మాట్లాడతాను. అప్పుడు తప్పకుండా ఆవిడ నన్ను కోడలిగా ఒప్పుకుంటారు. ఇక అప్పుడు ఆ ఇంటి కోడలిగా మురారికి భార్యగా ఆ ఇంటికి వారసుని నేనే ఇస్తానని చెప్పేసి సంబరపడుతూ ఉంటుంది. ఆ రోజు నుంచే ఇక కృష్ణ అలాగే మురారి చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు పుట్టే యోగం లేదని కృష్ణ మనిషి కాలేక తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఇక అలాగే మురారి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. కుటుంబం అంతా సతమతం అవుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. కాలక్రమేణా కాస్త ఇక అందరూ మర్చిపోతారు. కానీ పిల్లలు లేరు అన్న బాధ కుటుంబాన్ని వేధిస్తున్న కృష్ణ కోసం ఇక అందరూ కూడా ధైర్యంగా నటిస్తూ ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇక ఇలా కాలం గడుస్తున్న కొద్దీ, రోజులు మారుతున్న కొద్దీ ఇక ఒకరోజు అనుకోని సిచ్యువేషన్ ఎదురవుతుంది. కృష్ణ గబగబా వచ్చి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ అలా వామిటింగ్స్ చేసుకోవడం చూసి ఇక అందరూ కూడా ఏమైంది కృష్ణ, ఏమైంది, అసలు ఈ వామిటింగ్స్ ఏంటి, ఏం జరిగింది కృష్ణ, రాత్ర ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా అని చెప్పేసి అంటూ ఇక ఒకసారి మురారి తలడిల్లిపోతూ ఉంటాడు. ఏసీపీ సార్, అదేమీ కాదు ఏసీపీ సార్ అంటూ సిగ్గుపడుతూ 3 వేళ్ళు చూపిస్తుంది. అలా 3 వేళ్ళు చూపించడంతో ఒకేసారి ముకుందకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. కృష్ణ, నువ్వేం చెప్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఏసీపీ సార్, నాకు 3వ నెల. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నీకు గర్భసంచి తీసేశారు, ఆపరేషన్ కూడా అయిపోయింది, ఇప్పుడు 3వ నెల అంటావేంటి? నీకు పిల్లలు లేరు అని, పిల్లలు కలగరు అనేసరికి పిచ్చిగాని పట్టిందా? లేదే సిపి సార్, నాకు ఇప్పుడు 3వ నెల నిజమే.
అప్పుడు నా గర్భసంచి తీసేయాలి అన్నారు. నా గర్భసంచి బాగా వీక్గా ఉందని చెప్పారు. కానీ నేను ట్యాబ్లెట్స్ అయితే వాడాను. గర్భసంచి తీయించుకోకుండా ట్యాబ్లెట్స్ వాడి ఇక గర్భసంచి రికవరీకి ట్రై చేశాను. అలాగే ఇక గర్భసంచి అనేది పూర్తిగా పాడవలేదు కాబట్టి ట్యాబ్లెట్స్ వల్ల ఇక వాళ్ళు చేసిన వైద్యంతో నా గర్భసంచి అనేది మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ఇక అప్పుడే నేను పిల్లలకు ప్లాన్ చేసుకోవాలనుకున్నాను. చెప్పి చేస్తే ఏదో ఒక సమస్య ఎదురుపడి మళ్ళీ మనకు పిల్లలు కలిగే యోగం ఉంటుందో లేదో అని చెప్పి భయపడ్డాను. అందుకే చెప్పలేక ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టానే సిపిసార్. ఇప్పుడు నాకు 3వ నెల, నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఇక ముకుందకైతే దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. కానీ ఇక ఇక్కడ చూస్తే మాత్రం మురారి అలాగే భవానీ, రేవతి ఇక వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. వాళ్ళు చాలా సంబరపడిపోతూ ఉంటారు. నో అంటూ గట్టిగా అరుస్తుంది ముకుంద. దెబ్బకు ముకుంద అరుపుకు అందరూ షాక్ అయిపోతారు. ఏంటి అలా అరిచావేంటి, నో అంటున్నావేంటి, ఏంటి కృష్ణ ప్రెగ్నెంట్ కావడం నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పనేసరికి ముకుంద నాకు తెలుసు ముకుంద, నేను ప్రెగ్నెంట్ కావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు ఇక మీరావి కావద్దు ముకుందవని నాకు తెలుసు. ఇక నేను ప్రెగ్నెంట్ అయ్యాను కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. నా గర్భసంచి తీయించాలి అనుకున్నావు, అది వీలు కాలేదు. కాబట్టి ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ పోగొట్టి నా బిడ్డని చంపడానికి ప్రయత్నిస్తావు. ఆ సమయంలోనే నిన్ను కుటుంబానికి అడ్డంగా పట్టిస్తాను. అంతవరకు నీ గురించి నోరెత్తను అని చెప్పేసి ఇక కృష్ణ అయితే తన మనసులో తను అనుకుంటూ ఉంటుంది. కృష్ణకు ఆసుపత్రికి వెళ్ళిన రోజే అర్థమైపోతుంది ముకుంద కావాలని ఇదంతా చేస్తుందని. తను ఎవరో కాదు, ముకుంద కాబట్టే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుందన్న నిజమైతే ఆసుపత్రికి వెళ్ళక ముందే తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న కృష్ణ ఇక ముకుందకి ఎలా బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. గర్భసంచి తీసేశారన్న నిజాన్ని కనుక చెప్పకపోతే తను మళ్ళీ ఏదో ఒక ప్రయోగం చేసి ఏదో రకంగా తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అందుకని డాక్టర్స్తో కలిసి ఇక గర్భసంచి తీయించుకున్నట్టు నాటకం అయితే ఆడుతుంది. ఇక 3వ నెల వచ్చే వరకు కూడా ఎవరికి నిజం చెప్పకుండా తనకి 3వ నెల వచ్చిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అయితే అందరికీ చెప్తుంది. ఇక అందరూ కూడా ఇక నుంచి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాం కృష్ణ, ఎప్పటికీ నువ్వు ఈ ఇంటికి దూరం కాలేవు, ఈ బిడ్డ నీకు ఇంకా సంతోషాన్ని ఇస్తాడు, నువ్వు అన్నట్టుగానే జనవరి తర్వాత తప్పకుండా నాకు మనవడినిస్తావని ఇక ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇక నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది కృష్ణ. ఇక మన జీవితంలో ఎలాంటి బాధ లేదు. ఇంతకాలం పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావని నీ కోసం ఎంతగానో తల్లడిల్లిపోయాను. నీ అదృష్టం ఇక నీకు పిల్లలు కలుగుతున్నారు కాబట్టి ఇక నీకు ఎలాంటి బాధ లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు మురారి. లేదే సిపి సార్ అంటూ చాలా సంతోషంగా మురారిని ముకుంద ముందే హక్ చేసుకుంటుంది. ముకుంద అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. అసలు కృష్ణ ఎందుకు ఇలా చేస్తుందని అర్థం కాని యోమయం పరిస్థితిలో పడిపోతుంది. అసలు ప్రెగ్నెన్సీయా రాదు అనుకున్న కృష్ణకు ప్రెగ్నెంట్ రావడం, అలాగే కృష్ణను మళ్ళీ అందరూ నెత్తన పెట్టుకోవడం, మురారి తన ప్రాణంలా చూసుకోవడం చూసి తను అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాదని, తను ముకుందలా ఈ ఇంట్లో ఉండడం కుదరదు అని, మరో రూపంగా ఉన్న ఇక మురారి జీవితంలోకి వెళ్ళలేను అని ఇక పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ముకుందకు. అలా తనకైతే తన ఫ్యూచర్ అయితే అర్థమైపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, కృష్ణ ప్రెగ్నెంట్ కావాలి, ముకుందకు బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.